బాబా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అచ్చారావు. ఏం పని చేస్తారు? బార్బర్ షాప్. ఎలా ఉంది వ్యాపారం? బాగుంది బాబా. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన మాకు బాగా నచ్చినది. చాలా బాగుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి హామీలు అమలు చేసుకుంటూ ఒక్కోటిని పిల్లలకి స్కూల్లో చదివిన పిల్లలు మంచి హ్యాపీగా ఉన్నారు. తల్లిదండ్రి కూడా ఆ డబ్బులతోటి పిల్లలు చదివించే ఉద్దేశంలో ఉన్నాం. అందరూ చాలా బాగుందని మాకు అందరికీ ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది, లేబర్కి అనుకూలంగా ఉందని మేము చంద్రబాబు నాయుడిని బాగా కోరుకుంటున్నాం. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఆ పథకాలు మరి ప్రజలందరికీ అందుతున్నాయా? మాకు పెంచుతాం బాగానే అందినాయండి. గ్యాస్ అన్నారు 2 బండ్లు పడినాయి. పిల్లలకి మా మనవాళ్ళు స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళిద్దరు కూడా డబ్బులు పడినాయి. వాళ్ళు శుభ్రం చదువుకుంటున్నారు. రైస్ కూడా బాగుందంట పిల్లలు కూడా చెప్తున్నారు. నారా లోకేష్ గారు మంచి పథకం, ఈ బియ్యం కానీ కూరగాయలు కానీ సరుకులు కానీ స్కూల్లో చాలా బాగుందని ఇప్పుడు పిల్లలందరూ చెప్పుకుంటున్నారు. చాలామంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు, వాళ్ళు కూడా మానేసి గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చాం. గవర్నమెంట్ స్కూల్లో చేర్చాక పిల్లలందరూ హ్యాపీగా శుభ్రంగా భోజనం చేస్తున్నారు. బాబా మీ ఎమ్మెల్యే గారి పేరు? శ్రీనివాసరావు గారు. పూర్తి పేరా మా వరాపట్నం కామినేని శ్రీనిబాబు గారు. ఏ నియోజకవర్గం? కైకలూరు నియోజకవర్గం. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి. ఒకటి చేస్తున్నాడు. మా కొల్లేటి పెద్దలకు కూడా మొన్న పైనుంచి అధికార సంఘం వాళ్ళు పెద్దలు వచ్చారు. మాకు కూడా ఏదో తలారెకరం ఇప్పింతానని పెద్దింట్లం సాక్షిగా మాకు అందరికీ భరోసా ఇచ్చాడు. చేస్తాడని ఈ 5 ఏళ్ళలో మాకేదో చేస్తాడు, మా కొల్లేటి పెద్దలే కాపాడతాడని మేము కోరుకుంటున్నాం. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మాకు అవన్నీ తెలియదు సార్. మేము మందు జోలికి వెళ్ళాం. మేము మందు బాబులు కాదు. ఆ మందు ఊసు మాకు తెలీదు. అతను జగన్ గారి గురించి మేము అన్నా కూడా మేము సరిపోం. మా ప్రభుత్వం బాగుంది అంతవరకే మాకు. సరే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ఎలా అనిపించింది అసలు? బాగుంది కానండి. మా కైకలూరు నియోజకవర్గంలో మాకు కైకలూరులో భోజనం లేదండి. ఫస్ట్లో పెట్టారు, ఇప్పుడు తీసేసారు. చాలామంది పేదలు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళు అక్కడ. అది లేదు. 2 నెలలు ఇట్టారు, 3 నెలలు ఇట్టారు. అక్కడి నుంచి లేదండి. తినాలంటే ఆకువేడి బీవర్ వెళ్ళవలసి వస్తుంది. సరే ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? ఎలా అభివృద్ధి చెంది? పుస్తకాల నాణ్యతే కానీ యూనిఫామే కానీ ఎలా అనిపించింది అసలు? మా పిల్లలకు మాత్రం యూనిఫారం కానీ స్కూల్ డ్రెస్సులు కానీ షూ కానీ సాక్సులు కానీ అన్నీ బాగున్నాయండి. చాలా బాగున్నాయి. అనుకున్న డ్రెస్సు పిల్లలకి సూట్ఫుల్ అయ్యి డ్రెస్ ఇచ్చారు. కలర్ కూడా చాలా బాగుంది. విద్యాకారు పెంచుకుంటే మాత్రం అక్కడ విద్యార్థులు కూడా బాగా చదువుకుంటున్నారు. మాస్టర్లు కూడా బాగా చెప్తున్నారు. భయభక్తులుగా ఉంది. బయట స్కూల్ మీద గవర్నమెంట్ స్కూలే మాకు అనుకూలం కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి. పథకాల సమస్య కాదు అక్కడ. మా అందరికీ అభివృద్ధి కావాలా. రేపు ఉద్యమం వచ్చే కాలంలో కూడా మహానుభావులు ఉంటే మళ్ళీ ప్రజలకైనా చేస్తారని కోరుకున్నాం. అంతవరకు మీ ఎవరి మీద కూడా ఏ ఉద్దేశం మీద కూడా మాట్లాడే ప్రసక్తి లేదండి. ఇదైనా మాకు అందరూ కావాలా. ఈ ప్రభుత్వం ఇంకా బాగుంది, ప్రజలకు న్యాయం చేసి పెడతారని ఆ చంద్రబాబు నాయుడికి మేము కోరి పేరుతున్నాం. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందించలేదంట. నిజంగా వాస్తవంగా అంటే వైసీపీ వారు ఆమోదిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే మాట్లాడేవాడు బయట మాట్లాడుతూనే ఉంటాడు. నుంచోపెట్టి మాట్లాడితే ఏమి నేను అనలేదు అంటాడు. అవన్నీ కూడా మాకు అవసరం లేదు. మా ప్రభుత్వం బాగుందో మాకు నచ్చింది. మాకు అంతవరకు. రైతులకి రైతు భరోసా అన్నదాత సుఖీభావ పేరున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇంకా జమ చేయలేదు. ఆగస్టు నెలలో చేస్తానని హామీ ఇచ్చారండి. ఆగస్టు నెలలో కూడా చూడాలి కదండి మనం. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు డబ్బులు వేస్తా అన్నారు, ఇంకా వేయలేదు. అది కూడా నవంబర్ డిసెంబర్లో వేస్తానని చెప్పారండి. నవంబర్ డిసెంబర్లో వేస్తానని చెప్పారు. అది కూడా ఇప్పుడు ఏమంటే అన్నం పొయ్యి మీద వెంటనే ఉడికిపోతుంది కదా.